నమస్కారం, నా పేరు పద్మావతి. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వాకాడు మండలంలో పలు దేవాలయాలకు సంబంధించి గ్రూప్ దేవస్థానాలకు చెందిన 79 ఎకరాలు మెట్ట మాగాని భూములు వేలం. భారీ వర్షాల దృష్ట్యా బాలరెడ్డిపాలెం, గంగన్నపాలెం, జమిని కొత్తపాలెం గ్రామాల్లో తహసీల్దార్ పర్యటన. తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని వాకాడు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ నాగేశ్వర స్వామి, శ్రీ అలగనాథ స్వామి, శ్రీ కోదండరామస్వామి గ్రూపు దేవస్థానాలకు చెందిన 75 ఎకరాల మెట్టమాగాని భూములు కౌలు కోసం బహిరంగ వేలం దేవాదాయ శాఖ డిఈఓ రామకృష్ణారెడ్డి, ఈఓ రవికృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో కౌలు కేవలం 5 లక్షలు వచ్చేదని, ఇప్పుడు 14,45,000 వచ్చిందని, గతంతో పోల్చుకుంటే 9,45,000 ఆదాయం వచ్చిందని, వచ్చిన ఆదాయంతో దేవాలయాల మరమ్మతులు చేపడతామని, దేవాలయాలకు పూర్వ వైభవం వచ్చిందని ఆయన అన్నారు. వేలం మధ్యలో కొన్ని కారణాల వల్ల వేలం గొడవలతో ఆగిపోయే పరిస్థితి రాగా ఈవో చొరవతో సజావుగా పూర్తయింది. ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ నాగబాబు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కోట, వాకాడు, చిట్టమూరు కౌలు దరఖాస్తుదారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. శ్రీ నాగేశ్వర స్వామి దేవస్థానం, శ్రీ అలగనాథ స్వామి దేవస్థానం, శ్రీ కోదండరామ స్వామి దేవస్థానం ఈరోజు కౌలు బహిరంగ వ్యాపారం జరిగింది. ఈ దేవస్థానానికి మొత్తం టోటల్ ల్యాండ్ వచ్చి 79 ఎకరాల 90 సెంట్లు జరిగిన వేలంపాట ఆక్షన్. అట్లాగే లాస్ట్ ఇయర్ 5,23,200 రూపాయలు వచ్చింది. ఈ సంవత్సరం 14,40,000 వచ్చింది. వేలంపాట జరిగిన అమౌంట్ మొత్తం వచ్చి దేవస్థాన అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. ఈ దేవస్థానం అర్చక స్వామికి జీతం మరియు పడితరం, అట్లాగే పూజా సామాన్లు ఇవన్నీ దేవస్థానానికి చేస్తాము. ఇంతకు నమస్కారం. సర్వే చేయిస్తాము. ఏమైనా ఎంకరేజ్మెంట్స్ అనేవి ఉంటే వాళ్ళకి సెక్షన్ 83 ప్రకారంగా నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ఎవిక్షన్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ లిస్టులో ఎన్ని ఎకరాలు ఉన్నాయి సార్ ఎంక్రోచ్మెంట్? ఇప్పుడు మిగతా మీరు 78 చేశారు కదా, మిగతా భూమి ఎంత? వాకాడులో ఆలయ భూములు, ఎండోమెంట్ అదే సార్, మొత్తం వచ్చి 95 ఎకరాల 56 సెంట్లు, 52 సెంట్లు ఉంది మొత్తం టోటల్ ల్యాండ్. దాంట్లో మనం ఎంకరేజ్మెంట్స్ ఉన్నాయని చెప్పాను. 18 ఎకరాలు ఎంక్రోచ్మెంట్ ఉన్నాయి. అవును సార్. అది మీరు తీపిస్తారు ఈ ఇయర్లో? అవును సార్. ఆల్రెడీ నేను రూరల్లో కూడా ఎంప్లాయ్మెంట్ ల్యాండ్స్ ఉంటే 39 acres క్లియర్ చేశాను. సెక్షన్ 83 కింద నోటీస్ ఇచ్చి ఎవిక్షన్ సార్ అకౌంట్లో 5 లక్షలు ఫ్యాన్లు లేవు, ఊరుస్తుంటే వాన వస్తా ఉంది. నేను కొత్తగా వచ్చానండి, చూసుకొని వస్తాను. ప్రజెంట్ పబ్లిక్ ఆక్షన్స్ అన్నీ పెట్టమని వచ్చింది మాకు. దాని ప్రకారం మేము పబ్లిక్ ఆక్షన్స్ అన్నీ పెట్టుకొని వస్తున్నాం. సర్వే నంబర్ 205/2/2006లో 2 ఎకరాల 20 మల్లాపు వెంకట సుబ్బయ్య, పల్లం బాలయ్య, పల్లం ఆదియ్య చేస్తున్నారు. దేవస్థానం వారి పాట 22,000. దేవస్థానం వారి పాట 22,000. $27,000 ఎంబెడ్ రామయ్య. 27,000. దయచేసి ఎవరు మాట్లాడదండి. మీరు ఎవరు ఎంబెడ్ రామయ్య పాట 27,000. ఎంబెడ్ రామయ్య పాట 27,000. దయచేసి అందరూ గమనించాలి. పాట దిగిన వెంటనే మీరు అమౌంట్ అయితే కట్టాలి. ఒక 20 నిమిషాలు ఇస్తారు కదా టైము.
భారీ వర్షాల దృష్ట్యా మండల పరిధిలోని బాలరెడ్డిపాలెం, గంగన్నపాలెం, జమిని కొత్తపాలెం గ్రామాల్లో తహసీల్దార్ సయ్యద్ ఇక్బాల్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాతావరణ శాఖ సూచనల మేరకు రానున్న 5 రోజులు తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు ఉన్నాయని చెప్పిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ముప్పు ప్రాంతాలను గుర్తించి అప్రమత్తం చేయాలని, మండల పరిధిలో ప్రతి పంచాయతీ పరిధిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినామని, ఏ గ్రామంలోనైనా ఎటువంటి ప్రమాద హెచ్చరికలు కనిపించినా మాకు వెంటనే తెలియజేయాలని, పొర్లు కట్టలు తెగిపోతున్నా, విద్యుత్ స్తంభాలు పడిపోయే స్థితిలో ఉన్నా, లోతట్టు ప్రాంతాలు ఏమైనా ఉన్నా వాటిని వెంటనే అధికారులు గుర్తించి అక్కడ ఇబ్బంది పడుతున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తారని, ప్రజలు ఎటువంటి భయభ్రాంతులకు గురి కావద్దని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ అఖిల్ కుమార్, విఆర్ఓలు, విఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు. మట్టి తోలుకొని పెట్టుకోవడం ఉత్తమం. ఇదేంటంటే ఎమర్జెన్సీ అయినప్పుడు పెడదాం, మట్టి తోలుకొని పెట్టుకోండి. ఎమర్జెన్సీ అంటే ఆయన చెప్తాడు ఇన్ని వేల క్యూసెక్లు నీళ్ళు వెళ్ళబోతున్నామని ముందే చెప్తాడు మనకి. అదేమో నేను డిఆర్ఓ చెప్పి మీకు పాస్ ఆన్ చేస్తాను, లేకపోతే అక్కడ నుంచి నేనే వస్తాను. వాకాడ్లోనే ఉంటున్నా కదా నేను. అల్పద్రోణి ప్రభావం కారణంగా రానున్న 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలియజేయడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా వాకాడు మండలం తూపిలిపాలెం తీర ప్రాంతంలోని సముద్రం అలజడి తాకిడికి అలలు ఎగసి పడుతుండడంతో వాకాడు మండలంలోని తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాకాడు మండల తహసీల్దార్ సయ్యద్ ఇక్బాల్ తెలియజేశారు. తిరుపతి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా వాకాడు మండలం తూపిలిపాలెం తీర ప్రాంతంలోని సముద్రం అలజడి తాకిడికి అలలు ఎగసి పడుతుండడంతో వాకాడు మండలంలోని తీర ప్రాంతాలను మండల తహసీల్దార్ సయ్యద్ ఇక్బాల్ పరిశీలించారు. వాకాడు తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాకాడు మండల తహసీల్దార్ సయ్యద్ ఇక్బాల్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని ముప్పు ప్రాంతాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడంలో అధికారులు భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. మండలంలోని స్వర్ణముఖి బ్యారేజ్ నందు వరద నీరు అధికంగా ప్రవహిస్తుండటంతో ముప్పు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.
రాబో 3 రోజులు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ నుండి సమాచారం వచ్చిన వెంటనే కలెక్టర్ గారు అన్ని మండలాల్ని ఆదేశాలు ఇచ్చి వారి ఆదేశాల మేరకు ఎక్కడ ఎలాంటి అవాంఛన సంఘటనలు జరగకుండా ప్రతి గ్రామంలో మేము సందర్శించడం జరిగింది. ప్రస్తుతం అయితే కోట మండలంలో ఎక్కడ మనకు ఎలాంటి ఆటంకాలు లేవు. ప్రస్తుతము గూడలి దగ్గర మనకు మామిడి కాలువ ఉధృతంగా ప్రవహిస్తుంది. ఆ ప్రవాహం వలన కూడా ఏమి ఇబ్బంది లేదు. అలాగే మనకు గోవిందపల్లి పాలెంలో కూడా ఈ 2 కాలువలు పోయి ఒక దగ్గర కలుస్తాయి. అక్కడ కూడా ఎలాంటి ప్రమాదం లేదు. ప్రస్తుతానికి అంతా పీస్ఫుల్గానే ఉంది. మండలంలో ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ఇప్పటి వరకు జరిగి ఉండలేదు. వీటన్నిటిని కూడా పోలీసుతో వారితో కలిసి సందర్శించడం జరిగింది. రాబోయే 2 రోజుల్లో కూడా భారీ వర్షాలు ఉన్నాయి. దానికి సంబంధించి మేము ఆఫీసులో కూడా కంట్రోల్ రూమ్ని ఓపెన్ చేసి ఉన్నాం. 24 అవర్స్ డ్యూటీలు వేసి ఉన్నాం. వారితో పాటు మేము కూడా ఇక్కడ హెడ్ క్వార్టర్లో ఉండి అన్నిటినీ ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ దానికి ముందస్తు చర్యలు తీసుకునే దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే దొరువు కట్ట దేవాల దిబ్బ దగ్గర ఏరు సంబంధించిన కట్ట వీక్గా ఉంది. దానికి కూడా మరమ్మతులు చేయమని చెప్పాం. కానీ ఈ లోపల నీళ్లు రావడం జరిగింది. దానికి కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం. ఒకవేళ ఆడేదన్నా ప్రమాదవశాత్తు ఏదన్నా వస్తే మాత్రం ఆ దైవాల దిబ్బ వారిని కలెక్టర్ గారికి మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చి వారి ఆదేశాల మేరకు వారిని సురక్షిత ప్రాంతానికి తీసుకురావడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ పుట్టినరోజును పురస్కరించుకుని సూలూరుపేటలోని ప్రభుత్వ ఆసుపత్రి నందు ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో సూలూరుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఎన్నో ఏళ్లుగా ఎక్స్పైర్ ఎక్స్రే ప్లాంట్ రేఖ రోగులు ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఎమ్మెల్యే విజయశ్రీ స్పందించి స్థానికంగా ఉన్న పరిశ్రమల దాతల సహాయంతో సూలూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి ఆమె పుట్టినరోజును పురస్కరించుకుని 15 లక్షల రూపాయలు విలువ కలిగి ఉన్న సరికొత్త ఎక్స్రే ప్లాంట్ను అమర్చి ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా సూలూరుపేట యాదవ సంక్షేమ సంఘం సభ్యులు గురకల తిరుమలరావు సహకారంతో ఎమ్మెల్యే చేతుల మీదుగా హాస్పిటల్ నందు గల రోగులకు 60 దుప్పట్లను అందజేశారు.
అంతేకాకుండా రోగులకు బ్రెడ్లు పండ్లను కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఏఎంసీ చైర్మన్ ఆకుతోట రమేష్, సొసైటీ బ్యాంక్ అధ్యక్షుడు ఏజీ కిషోర్, టీడీపీ సీనియర్ నాయకులు తిరుమూరు సుధాకర్ రెడ్డి, రాష్ట్ర టీడీపీ బీసీ నాయకులు చిట్టేటి పెరుమాల్, మంగళంపాడు సతీష్ రెడ్డి తదితరులు, టీడీపీ నేతలతో పాటు కూటమి ప్రభుత్వానికి చెందిన నాయకులు, కార్యకర్తలు, సూలూరుపేట యాదవ సంక్షేమ సంఘం సభ్యులు మరియు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ నా పుట్టినరోజు సందర్భంగా ఎప్పటి నుంచో ఇక్కడ ఎక్స్రే మిషన్ ఉంది, కానీ అది పని చేయకపోవడం వల్ల ఎంతో మంది పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారని రమేష్ డాక్టర్ గారు, సూపరింటెండెంట్ గారు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. అలాగే ఇక్కడ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉండడం వల్ల ఆ ఎక్స్రేకి ఎక్కువ ఎలక్ట్రిసిటీ అవసరం అవడం వల్ల ఇక్కడ ఎక్స్రే మెషిన్ సరిగ్గా పనిచేయట్లేదని నా దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే మనము ఇక్కడ సిసిఎల్ కంపెనీని, అలాగే అక్కడ పెళ్లకూరు మండలంలోని ఎంఎస్ అగర్వాల్ కంపెనీని అప్రోచ్ అవ్వడం జరిగింది. వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని ఇక్కడ సూలూరుపేట టౌన్ లో ఎక్స్రే మెషిన్ ని, అలాగే కరెంటు సమస్యను కూడా ఇక్కడ తీర్చేలాగా వాళ్ళు ఇచ్చిన ఫండ్స్ ద్వారా అవన్నీ కూడా చేయించడం జరిగింది. ముఖ్యంగా మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, నేను శాసనసభ్యురాలు అయిన తర్వాత ముఖ్యంగా తీసుకున్నది అటు స్కూల్ బిల్డింగ్స్, అలాగే హాస్పిటల్, ఆరోగ్యము, విద్య, ఇవి రెండు ప్రాధాన్యంగా తీసుకొని ముందుకు వెళ్తున్నాను. ముందుగా సిఎస్ఆర్ ఫండ్ కూడా వీటి రెండుటికి ఉపయోగించి పిల్లలు చదువుకునే బిల్డింగ్స్ కానీ, లేకపోతే అక్కడ వసతులు కానీ, అలాగే హాస్పిటల్ పేషెంట్స్ ఇబ్బంది పడకుండా గవర్నమెంట్ హాస్పిటల్ని అన్ని గవర్నమెంట్ మనకు ఇవ్వలేదు కాబట్టి, ఎందుకంటే ఇంకా ఆర్థిక భారం ఎక్కువ పడుతుంది కాబట్టి మనం ఇక్కడ వచ్చిన కంపెనీస్ ద్వారా, అలాగే మనం ఇక్కడ ఉన్న నాయకుల ద్వారా కొంత ఫండ్ తీసుకొని కూడా మనం ఇటు స్కూళ్ళు కానీ, అలాగే హాస్పిటల్స్ కూడా డెవలప్మెంట్ చేసే కార్యక్రమంలో మనం ముందుకెళ్తున్నాం. అలాగే ఈరోజు దుప్పట్లు, అలాగే పేషెంట్స్ కి బ్రెడ్ అవన్నీ కూడా నాయకులు తేవడం జరిగింది. నేను నా పుట్టినరోజు సందర్భంగా చాలా మంది నాయకులు వచ్చి మేము ఏదో ఒకటి చేస్తామని నా దగ్గరకు వచ్చారు. అందరికీ నేను ప్రజలకు ఉపయోగపడేవి ఏవైనా కార్యక్రమాలు చేయమని చెప్పిన వెంటనే అందరూ కూడా వాళ్ళ వాళ్ళ పరిధిలో వాళ్ళు చేయాల్సినవన్నీ కూడా ఒక గ్రూప్ గా ఏర్పడి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు కూటమి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మంచి ఉద్దేశంతోనే ముందుకెళ్తారు. ఎప్పుడు పేద ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని ఆయన సేవలు గాని, అలాగే ఇప్పుడు P4 తీసుకొచ్చారు. P4 ముఖ్యంగా ఇలాంటి సేవా కార్యక్రమమే. దీంట్లో డబ్బున్న వాళ్ళు మనకు సొసైటీ ఇచ్చిన డబ్బుని పేద ప్రజల కోసం మనం తిరిగి మళ్ళీ సొసైటీకి ఇవ్వాలి అని మంచి ఉద్దేశాన్ని జనాల్లోకి తీసుకురావడం జరిగింది. కూటమి నాయకులు అందరూ కూడా అదే ఫాలో అవుతారు. అటు పవన్ కళ్యాణ్ గారు గాని, ఇటు నారా లోకేష్ బాబు గారు గాని, అలాగే చంద్రబాబు నాయుడు గారు గాని ఇదే నినాదంతో ముందుకెళ్తారు. పేద వీళ్ళందరి కోసం పనిచేసి నన్ను నమ్మి ఓట్లేసి గెలిపించిన ప్రజలకి మాట రాకుండా నేను నడుచుకుంటానని సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఉమ్మడి నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని గూడూరు డీఎస్పీ గీతాకుమారి తెలియజేశారు. గూడూరులోని డీఎస్పీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. రానున్న 2 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. పాత భవనాలు, హోర్డింగ్ బోర్డులు, చెట్లు లేదా విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలన్నారు. వాగులు, వంకలు, చెరువులు, నదులు, లోతైన నీటి గుంటలతో జాగ్రత్తగా ఉండాలన్నారు. వాగులు, కాలువలు దాటేటప్పుడు అత్యవసరమైతే ప్రభుత్వ అధికారుల సలహాలతో దాటాలన్నారు. అందరికీ నమస్కారము. సో మనం గమనిస్తూనే ఉన్నాము, దాదాపు 2-3 రోజుల నుంచి కంటిన్యూస్గా వర్షాలు వస్తున్నాయి. ఇంకా దాదాపు 3-4 రోజులు కూడా ఇదే వర్షం కంటిన్యూస్గా అయ్యే ఉంది. సో దయచేసి గూడూరు మరియు వాకాడు, వెంకటగిరి ప్రజలకు కూడా జాగ్రత్తలు తెలియజేయడం జరుగుతుంది. ఈ జాగ్రత్తలు కూడా ప్రెస్ లైక్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మీ అందరికీ జాగ్రత్తలు చెబుతున్నాం. సో ముందుగా ఏంటంటే, ఎక్కడైనా కానీ పాతబడిన ఇల్లు కానీ, బిల్డింగ్స్ కానీ, లేదా హోర్డింగ్స్ కానీ ఎక్కడైనా వాలి ఉంటే కానీ వాటి దగ్గరకు వెళ్ళకండి. మీరు ఏమైనా గమనించి ఉంటే ఇమీడియట్గా విద్యుత్ శాఖ కానీ లేదా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేయండి. తర్వాత మనకి చాలా చోట్ల కాజ్వేస్ ఉన్నాయి, లైక్ పంబలేరు రివర్ దగ్గర అక్కడ ఉంది, అక్కడ ఓవర్ఫ్లో అయిపోతుంది వాటర్ కూడా. సో మేమేం చేసామంటే అక్కడ ట్రాఫిక్ వెళ్లకుండా డైవర్ట్ చేసాము.
మనకి గూడూరు 2 టౌన్ లిమిట్స్లో రైల్వే అండర్ పాస్ ఉంది. అక్కడ కూడా దాదాపు 2 నుంచి 3 అడుగులు వాటర్ ఉన్నాయి. చిన్న చిన్న వెహికల్స్ వెళ్ళలేకపోతుంది. సో అక్కడ కూడా ట్రాఫిక్ డైవర్ట్ చేశాం. సో పాత పద్ధతిలో ఏముందో అదే ద్వారా వెహికల్స్ రావాలని మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. అండ్ వాకాడు లిమిట్స్లో ఏంటంటే ముఖ్యంగా మనకి చిట్టమూరు, ఈ కోటా లిమిట్స్, స్వర్ణముఖి రివర్ ఏవైతే పైన వదులుతారో వాటి వల్ల ఎక్కువ ఓవర్ఫ్లో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ వార్తలు మీరు గమనించుకుంటూ దయచేసి బయటికి రావడం మ్యాక్సిమం తగ్గించుకోండి. ఏదైనా అత్యవసరంగా లేదంటే ఎమర్జెన్సీ మెడికల్ అలా సర్వీసెస్ ఉంటే తప్ప బయటికి రాకండి. అండ్ తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి అండి, పిల్లలు ఏదో వాగు చూడడానికి వెళ్దాము, లేకపోతే రివర్ వాటర్ ఎక్కువ ఫ్లో అవుతుంది చూడడానికి వెళ్దామని మాత్రం ఎక్కడికి వెళ్ళకండి. తర్వాత మీ ఇంటి ముందర కానీ పక్కన కానీ డ్రైనేజెస్ కూడా ఓవర్ఫ్లో అవుతుంటాయి. ఈవెన్ మ్యాన్ హోల్స్ కూడా ఓపెన్ చేసి ఉంటారు. సో దయచేసి అవి గమనించుకొని మీరు 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అని చెప్తుంది. అండ్ ఎస్పెషల్లీ ఇవాళ స్కూల్కి సెలవు ఇచ్చున్నారు, కానీ రేపు ఎల్లుండికి ఏదైనా స్కూల్ మళ్ళీ స్టార్ట్ అయితే మాత్రం మీరు మీ పిల్లల్ని జాగ్రత్తగా స్కూల్లో దింపండి. తర్వాత వర్షం తగ్గిన తర్వాత మళ్ళీ మీరు స్కూల్ పిల్లల్ని ఇంటికి తీసుకొని వచ్చుకోండి. తొందర ఏమీ లేదు, నెమ్మదిగానే ఇవన్నీ. ఆరోగ్య సమస్యల గురించి కూడా ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి, ఎక్కడ పడితే అక్కడ వాటర్ తీసుకోవడము, వాటర్ బబుల్ క్లీన్ చేసుకొని అవి తాగడం లాంటివి చేయకండి. హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి. సో దయచేసి మీరు శుభ్రంగా ఉండండి, ఇల్లు కూడా శుభ్రం పెట్టుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వాకాడు మండలంలో పలు దేవాలయాలకు సంబంధించి గ్రూప్ దేవస్థానాలకు చెందిన 79 ఎకరాలు మెట్ట మాగాని భూములు వేలం. భారీ వర్షాల దృష్ట్యా బాలరెడ్డిపాలెం, గంగన్నపాలెం, జమిని కొత్తపాలెం గ్రామాల్లో తహసీల్దార్ పర్యటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే BCN న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.